వెల్కమ్ బ్యాక్ టు చిన్నూస్ ఛానల్. సో మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, సో ఇదేంటంటే పంపనూరులో ఒక క్షేత్రం అనమాట. సో ఇది అనంతపూర్ డిస్టిక్లోనే పంపనూరు అనే ప్లేస్ ఉంది. ఇక్కడ వచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము. సో ఇది వచ్చి చాలా ఫేమస్ అనమాట. చాలామంది చెప్తారు ఇది చాలా ఫేమస్ ఆలయము. సో ఇక్కడ వచ్చి మనకి సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత శివుడు క్షేత్రము, తర్వాత పార్వతీ క్షేత్రం ఉంది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఒక ఉయ్యాల, స్వామివారి ఉయ్యాల. సో ఇదేంటంటే ఫస్ట్ వాళ్ళు అక్కడ నిలుచుకొని ప్రార్థిస్తారు. ప్రార్థించి తర్వాత అటు సైడ్ నుంచి ఆ ఉయ్యాల కింద నుంచి అలా వెళ్తారనమాట. అంటే అప్పుడు వీళ్ళు ఉయ్యాల కింద నుంచి పాస్ చేసినప్పుడు వాళ్ళకి అది ఆటోమేటిక్గా ఊగితే మనం అనుకున్నది నెరవేరుతుంది అనేది ఒక నమ్మకం అనమాట. అది మాత్రమే కాదు, ఇక్కడ చాలామందికి సర్పదోషము, ఓకే, తర్వాత పిల్లలు కాని వాళ్ళ కోసము, ఈవెన్ పెళ్ళి కాని పిల్లల కోసము, విద్యార్థులు, అలా అన్నీ మొక్కుబడులు ఇక్కడ చేస్తారు. ఇంకా ఏంటంటే 9 ప్రదక్షిణాలు, అలా 3 వారాలు అలా చాలామంది చేస్తారనమాట. నేనేంటంటే ముందు మా ఆయన ఒకసారి విజిట్ చేసినప్పుడు పాప పుట్టాక వస్తామని మొక్కున్నాము. తర్వాత మా పాపకు కూడా మరి 3rd టైము వెంట్రుకలు ఇక్కడే తీర్చామన్నమాట. సో అలా నాకు కూడా నమ్మకం అనమాట. సో నేను కూడా ఇక్కడ ఆంధ్రాకి వచ్చినప్పుడు అంతా కూడా వెళ్ళేసి వస్తూ ఉంటాము. సో ఇది వచ్చి చాలా నమ్మకమైన ఒక టెంపుల్. ఓకే, సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి. ఓకే, ఇంకా చూసారా అక్కడ అంతా ఈ దీపాలు వెలిగిస్తారు కదా, ఇంకా చాలామంది అక్కడ దీపాలన్నీ వెలిగిస్తున్నారు. ఇంకా పాలాభిషేకం చేసేవాళ్ళు ఉన్నారు అలా. ఇంకా అక్కడ భోజనం కూడా ఉంటుంది. ఓకే, స్వామి వారికి భోజనము ఉంటుంది. సో మనము అన్నదానం కూడా పే చేయొచ్చు. సో ఇది వాళ్ళ విశేషాలు.